బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. 10 ఏళ్లు అహంకారంతో పాలించిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాల సభకు కేసీఆర్ హెలికాప్టర్లో రావడంపై స్పందిస్తూ గతంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని గాలి మోటార్ ఇప్పుడు రాజకీయ సభల కోసం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇక రేపు జగిత్యాలలో జరిగేది జీవన్ రెడ్డి చేరిక సభనా, బహిరంగ సభనా అనే విషయం చెప్పాలన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 10 ఏళ్లు అహంకారంతో పాలించిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాల సభకు కేసీఆర్ హెలికాప్టర్లో రావడంపై స్పందిస్తూ గతంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని గాలి మోటార్ ఇప్పుడు రాజకీయ సభల కోసం ఎలా వస్తుంది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక రేపు జగిత్యాలలో జరిగేది జీవన్ రెడ్డి చేరిక సభనా లేక బహిరంగ సభనా అనే విషయం చెప్పాలన్నారు. ఎన్నుకోబడ్డప్పుడు 10 సంవత్సరాలు మీరే రాజ్యాన్ని ఏలిళ్ళు, మీరే రాజులు అన్నారు, మేమే మంత్రులం అన్నారు. మూడోసారి ముచ్చటగా మేమే అధికారంలోకి వస్తామని విజయోత్సవాలు చేసుకున్నారు 2022 జనవరిలో. డిసెంబర్ అంటే 23 డిసెంబర్ ఎన్నికలు వస్తుంటే సంవత్సరం ముందే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం అంటున్నావు? ఒక 2 సంవత్సరాలకు ఇంత 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 ఎందుకు కడుపులో విషయం కక్కుతున్నారు అంటున్నాడు. 2 సంవత్సరాలు 4 నెలలు అయింది. నువ్వు రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభన, తెలంగాణ రాష్ట్ర నీ పార్టీ అడ్రస్ లేకుండా మా ఆదిశీనన్న మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు బుద్ధి చెప్పిన అనేక అంశాలకు మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలని గిట్ట బహిరంగ సభ పెడుతున్నా ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ పట్టారు. అక్కడ దానికి మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వస్తాడు. ఆర్టీసీ బస్సులో కొండగట్లో ఆంజనేయ స్వామి ప్రాంతంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటన, సుమారు 60 మంది చనిపోతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ వేసుకొని ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, రేపు జగిత్యాలలో జరిగేటువంటి బీఆర్ఎస్ సభ నేపథ్యం లోపల ఇటు అది బీఆర్ఎస్ సభనా లేకపోతే మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో వెళ్తున్నటువంటి జీవన్ రెడ్డి జైనింగ్ సభన తేల్చాలని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 2 రోజుల నుంచి ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు నేరుగా నిన్నటి నుంచి మాత్రము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్పులు వీళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ గా అయితే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ పైన నిన్న కేటీఆర్ హార్డ్ కామెంట్ చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు కూడా సంజయ్ కుమార్ తాను నిన్న క్రాస్ బీడ్ ఎమ్మెల్యే అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజు తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేటీఆర్ ఏ బ్రీడో చెప్పాలి. కేటీఆర్ మొత్తం కూడా అహంకారపూరితమైనటువంటి రాజకీయ నాయకుడు. కేటీఆర్ యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఈ నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పైన తీవ్ర ఇటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా రేపు అక్కడ జరగబోయేటువంటి కళాశాల మైదానం ఏదైతే ఉందో అది దాదాపుగా 10 నుంచి 15,000 మంది మాత్రమే ఆ కాలేజీ గ్రౌండ్ లోపల పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ మాత్రము జీవన్ రెడ్డిని అక్కడ జైనింగ్ చేసుకునేటువంటి సభతో పాటుగా భారీ బహిరంగ సభ అని చెప్తున్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా వేలాది మంది, లక్షలాది మందిగా తరలి రండి అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల కాలేజీ గ్రౌండ్ లోపల 15,000 మంది మాత్రమే పట్టేటువంటి గ్రౌండ్ లోపల 50,000 మంది వచ్చారని చెప్పి ఆ రోడ్ల పొంటి కార్యకర్తలను ప్రజలను నిల్చునబెట్టి డ్రోన్ ద్వారా చిత్రీకరించి పెద్ద మొత్తం లోపల సక్సెస్ చేసుకుంటారు అని చెప్పి అయితే ప్రచారం చేసుకుంటారని చెప్తున్నటువంటి పరిస్థితి. నాడు
ఆ కేసీఆర్ హయాం లోపల ఇటు భారతదేశం లోపలనే అత్యంత పెద్దమైనటువంటి ఆర్టీసీ ప్రమాదం లోపల కొండగట్టు లోపల జరిగింది. ఈ నేపథ్యం లోపల దాదాపు 50 మంది వరకు కూడా ఆ కొండగట్టు బస్సు ఆర్టీసీ బస్సు బోల్తా పడినటువంటి సందర్భం లోపల మృతి చెందినటువంటి అప్పుడు రాని ఆ హెలికాప్టర్ గాలి మోటార్ ఇప్పుడు ఎలా వేసుకొని జగిత్యాలకు వస్తున్నాడు అంటే నాడు అంత 50 మంది చనిపోయినప్పుడు రాని కేసీఆర్ ఇప్పుడు ఎలా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ లోపల కండువ కప్పుకోవడానికి వస్తున్నాడు అని చెప్పి అయితే ఇటు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఆ కేటీఆర్ పైన ఇటు కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో ఇటు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ లోపల ఉన్నటువంటి సంజయ్ కుమార్ కూడా మొత్తం కూడా ఇటు వాళ్ళిద్దరిది కూడా దుర్లా పాలన నాడు కూడా ఆ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డిని గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు. 4 ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి సందర్భం లోపల చంద్రశేఖర్ కు అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి అతన్ని గెలిపించకుండా జీవన్ రెడ్డికి పరోక్షంగా సహకారం చేశారు అని చెప్పి అయితే చెప్పినటువంటి పరిస్థితి. అంటే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గెలవడం లోపల బీఆర్ఎస్ పార్టీనే కీలక పాత్ర పోషించింది. నాడు చంద్రశేఖర్ ను గెలిపించేటువంటి ప్రయత్నం చేయలేదు, పరోక్షంగా జీవన్ రెడ్డిని గెలిపించారు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి సభ నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన ఇటు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా నిన్న ఇద్దరు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటుగా ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే తాను జగిత్యాల ఎమ్మెల్యే కూడా ఇక్కడ తాను అభివృద్ధి కోసం మాత్రమే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా జరిగింది. ఇటు ఈ ప్రభుత్వం లోపల 10 కోట్ల నిధులు కేటాయించారు. గతం లోపల 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ గత 5 ఏళ్ల లోపల తాను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ తనకు ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. జగిత్యాల నియోజకవర్గం వివక్షకు గురైంది కాబట్టి జగిత్యాల ప్రాంతాలను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల నిన్న క్రాస్ బ్రీడ్ ఎమ్మెల్యే అని చెప్పి చేసినటువంటి వాక్య నేపథ్యం లోపల కేటీఆర్ ఏ బ్రీడ్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలో కేటీఆర్ చెప్పాలని చెప్పి చెప్తున్నట్టు. మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి నేపథ్యం లోపల మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇటు జీవన్ రెడ్డి పైన ఇటు కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే రేపు జరగబోయేటువంటి కళాశాల గ్రౌండ్ కేవలం 10 నుంచి 15,000 మంది మాత్రమే హాజరయ్యేటువంటి సభ, దాన్ని లక్షలాది మందిగా చూపెడతారని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.